సంఘములో మార్పు, జీవితంలో మార్పు, వ్యక్తిగత జీవన విధానంలో మార్పు, సంస్కృతిలో మార్పు, నాగరికతలో మార్పు. మార్పు అనేది సహజం. కుటుంబంలో మార్పు, భార్యాభర్తల మధ్య మార్పు, జీవన విధానంలో మార్పు, ప్రపంచంలో మార్పు, మార్పు అనేది మనిషి యొక్క వ్యక్తిగత విషయంలో మార్పు, బుద్ధులలో మార్పు, ప్రవర్తనలో మార్పు, నాగరికతలో మార్పు, పుస్తకంలో మార్పు, చదువులో మార్పు, పరీక్షల్లో మార్పు, నాటకములో మార్పు, కథల్లో మార్పు, సాంస్కృతిక జీవన విధానంలో మార్పు, విద్యారంగంలో మార్పు, సమాజంలో మార్పు, సంఘంలో మార్పు, చట్టంలో మార్పు, జీవన విధానంలో మార్పు. మార్పు అనేది వ్యక్తిగత విధానానికి సంబంధించింది. మార్పు లేనిదే జీవితం లేదు. జీవితం ఒక రకమైన మార్పుల ద్వారానే సక్రమమైన క్రమబద్ధమైన జీవన విధానం ఏర్పడుతుంది. జీవన విధానానికి, నడవడికకు, ప్రవర్తనకు మార్పు అవసరం. మార్పు లేని జీవన విధానం మనకు అవసరం లేదు. మారాలి, సమాజం మారాలి, సంఘం మారాలి, వివాహ వ్యవస్థ మారాలి. కాబట్టి కుటుంబ పద్ధతులు మారాలి, మనుషుల బుద్ధులలో మార్పు రావాలి, ప్రవర్తనలో మార్పు రావాలి, మనుషుల వ్యవహార శైలిలో మార్పు రావాలి, మనుషుల నడవడికలో మార్పు రావాలి. మార్పు లేని జీవితం వృధా, అనవసరం. మార్పు అవసరం. జీవితానికి మార్పు అవసరం.